యేసయ్య నామములో శక్తి ఉందయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యేసుక్రీస్తు నామములో ఒక శక్తి, ఆయన ఒక సర్వశక్తిమంతుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భాన పరిశుద్ధాత్మ చేత జన్మించి ఉన్నారు. ఆయన జన్మించి ఎందుకు జన్మించారు అంటే ప్రజలందరి కోసం, వారి పాపములు క్షమించడం కోసము ఆయన ఈ లోకానికి వచ్చారు. అంతేకాదు ప్రజలు దేవుని మార్గము తప్పిపోయారు, పాపంలో జీవిస్తూ ఉన్నారు. వారిని మరలా దేవుని మార్గంలో నడిపించడానికి, మంచి మార్గంలో నడిపించడానికి, పరలోకానికి తీసుకొని వెళ్ళడం కోసము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితం, తన జన్మ ఎంత పవిత్రమైనదో, తాను పెరిగి పెద్దయిన విధానము కూడా అంతే పవిత్రమైనది. ఆయన ఎంతో పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి ఉన్నారు. ఆయన పరిశుద్ధాత్మ చేత జన్మించినటువంటి వారు, దేవుని కుమారుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వాంతర్యామి, మరి అంతటా ఉన్నవాడు. అలాంటి గొప్ప దేవుడు 2024 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భాన జన్మించారు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ప్రజల మధ్యలోనికి రావడం జరిగింది. అలా వెళ్తూ వెళ్తూ ఆయన దగ్గరికి అనేకులు వచ్చారండి. ఎంతమంది ఏ సమస్యలతో వచ్చారో, ఏ రోగాలతో వచ్చారో, ఏ ఇబ్బందులతో, ఏ బాధలతో వచ్చారో, ఆ బాధలన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తొలగించారు. వారికి మేలు చేశారు, వారిని బాగు చేశారండి. అలా బాగు చేశారు. అలా బాగు చేసినటువంటి కార్యాలలో కూడా కొన్ని ఉన్నాయి, ఆశ్చర్యమైన కార్యాలు. పక్షవాత రోగులను బాగు చేశారు, కుష్టి వ్యాధులను మాన్పించి బాగు చేశారు, మరి పుట్టుగుడ్డి వారిని బాగు చేశారు, చూపునిచ్చారు, నడవలేని వారికి నడకనిచ్చారు, మరి చూడలేనటువంటి వారికి చూపునిచ్చారు, మాట్లాడలేనటువంటి వారికి మాటలనిచ్చారు, ఓచ చేయగలిగినటువంటి వారికి చేతులనిచ్చారు. అంతేకాదండి, చనిపోయిన వారిని కూడా ఆయన లేవనెత్తాడు. చనిపోయినటువంటి మనుషులను కూడా యేసుక్రీస్తు ప్రభువారు లేవనెత్తినటువంటి సామర్థ్యమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు అలా చనిపోయినటువంటి వారిని లేపారు అంటే, ఆయన మనకు సాక్ష్యం ఇస్తా ఉన్న ఆ క్రియలు, మరణము మీద అధికారము ఎవ్వరికీ లేదు, కానీ ఒక యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఉంది. మనం కూడా ఏదో ఒక రోజు చనిపోయినప్పుడు మనం మరణించినటువంటి మన యొక్క ఆత్మని పరలోకానికి తీసుకొని వెళ్ళేటటువంటి అధికారము, ఆ హక్కు, ఆ బాధ్యతలు యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకానికి రక్షకుడు. ఎందుకు ఈ లోకానికి రక్షకుడు అంటే, మనుషులు పాపము చేసి చనిపోతే గనక నరకానికి వెళ్తారని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆ నరకం నుంచి తప్పించబడడం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ అనేటటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు ఇస్తున్నారు. ఆ రక్షణ ఎవరైతే పొందుకుంటారో వారు చనిపోయిన తర్వాత వారి యొక్క ఆత్మ దేవుని యొక్క రాజ్యంలో దేవునితో కలిసి జీవించవలసి ఉంది. ఇదేనండి రక్షణ. యేసుక్రీస్తు ప్రభువుకి సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది. మనుషుల మీద, భూమి మీద, భూమి క్రింద, ఆకాశము పైన, దేవదూతల పైన ఆయనకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. కాబట్టి ఆ సామర్థ్యము కలిగిన, ఆ సర్వాధికారం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మనం చనిపోయే లోపల ఆ ప్రభుని నమ్ముకుంటే గనక మనకి కూడా రక్షణ అనేది కలుగుతుంది. మనం చనిపోయినాక ప్రభు యొక్క రాజ్యంలో ప్రభుతో మనం యుగయుగాలు కూడా జీవించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువుని కొంతమంది కుళ్ళుతో, కుట్రతో, అసూయతో, ద్వేషాలతో సిలువ వేశారు. ఆయన మరణము మీద జయము పొందినటువంటి అధికారం కలిగినటువంటి వారు ఆయన్ని చంపడానికి చూసినా కానీ మరణము ఆయనను బంధించి ఉంచలేదు. తిరిగి 3వ దినాన యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడిగా లేచి చూపించాడు. ఒరే బాబు చూడండి, నాకు శక్తి ఉంది, దేవుడు నాకు శక్తి ఉంది, నాకు మరణము నన్ను బంధించి ఉంచలేదు. అలాగే నన్ను నమ్మినటువంటి వారందరికీ కూడా ఇలాంటి పునరుత్థానమే కలుగుతుందని సాక్ష్యము చూపించడం కోసమండి యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడిగా లేచారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులు పాపము చేయడము ద్వారా, ఆ పాపంలో ఉండి చనిపోవడం ద్వారా శిక్ష అనేది వస్తుంది. ఒకరోజు ఒక ఆమెని కొంతమంది పట్టుకొని
యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొని వచ్చి ఇలా అడుగుతున్నారు వారు ఏమని, అయ్యా ధర్మశాస్త్రం ఏమో పాపం చేసింది, రాళ్లతో కొట్టి చంపాలి, మరి నువ్వేమని సెలవిస్తావు? నువ్వు మంచివాడివి కదా, నువ్వు దయగలిగినటువంటి వాడివి కదా, నువ్వు మంచి తీర్పుని తీర్చేటటువంటి వాడివి కదా, నువ్వేం చెప్తావు అని అడుగుతా ఉన్నారండి. అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నేల మీద ఏవో రాస్తా ఉన్నారు. ఆ దృశ్యాన్ని కూడా చూడాలనుకోవట్లేదు. అట్లాగా గుచ్చి పదే పదే అడుగుతూ ఉంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి వైపు చూసి ఒక్క మాట చెప్పారండి. ఆ మాట ప్రపంచానికే ఒక ఆదర్శమైనటువంటి మాట. మీలో ఎవడైతే పాపం చేయలేదో వారు మొట్టమొదటిగా రాయి వేయండి అని చెప్పారు. ఆ మాట విన్నటువంటి వారందరూ కూడా ఆమెను చంపడానికి రాళ్ళు రువ్వడానికి వచ్చినటువంటి వారందరూ కూడా, ఆ ఊరి ప్రజలందరూ కూడా ఒక్కొక్కరు రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారండి. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభువు ఆమె దగ్గరకు వచ్చి అమ్మ అని పిలిచి, అమ్మ ఎవరు నిన్ను హాని చేయలేదా అని చెప్పి, నేను నిన్ను ఏమి చేయనమ్మా, ఇక్కడి నుంచైనా నువ్వు పాపం చేయకుండా మంచిగా బ్రతుకానని ఆమెకు ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చారండి. చావుకి సిద్ధమైనటువంటి స్త్రీకి రక్షించి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చినటువంటి మంచి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మనం కూడా పాపంలో జీవించి ఉండొచ్చు, మనం కూడా శాపంలో ఉండొచ్చు. మనం యేసు ప్రభు దగ్గరికి వస్తే మన పాప శాపములన్నింటినీ తొలగించి పాపం చేయకుండా ప్రభువుని నమ్ముకొని మంచిగా కనుక మనం బ్రతికితే పరలోకాన్ని ఇవ్వడానికి కూడా యేసుక్రీస్తు ప్రభువు సిద్ధంగా ఉన్నారు. మరి పరలోకాన్ని పొందుకోవడానికి, రక్షణ పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఒకవేళ సిద్ధంగా ఉన్నట్లయితే ఇప్పుడే మాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. మీరు కూడా రక్షణ పొందుకోగలుగుతారు. మీరు రక్షణ పొందుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడని తెలుసుకోవాలి, మన నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి, ప్రార్థన చేయాలి. అలా ఎవరైతే చేస్తారో వారు రక్షించబడతారు. ప్రభువు వారి బిడ్డలుగా మనందరినీ చేర్చుకుంటారు. కాబట్టి అమ్మా, మనం చనిపోయే లోపల తర్వాత నమ్ముకుందాంలే, తర్వాత యేసుప్రభుని తెలుసుకుందాంలే అంటే కాదు. కానీ ఎప్పుడైతే ఈ సువార్త మనకి వినబడుతుందో అప్పుడే మనం యేసుక్రీస్తు ప్రభువుని కనుక అంగీకరిస్తే ప్రభు ఖచ్చితంగా మనం తన బిడ్డలుగా స్వీకరించి మన పాప శాపములన్నింటినీ తొలగించి మనకి ఆశీర్వాదాలు దయచేసి పరలోకానికి వారసులుగా మనల్ని చేసి ఆయన వస్తారు. లేదా మనం చనిపోయినాకైనా ఆయనతో పాటు మనందరినీ పరలోకానికి తీసుకొని వెళ్తారు. కాబట్టి ఈ రక్షణ కావాలనుకున్నటువంటి వారు ఎవరైనా కానీ మాతో వాడు ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతున్నాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము ప్రభువా. నీ నామములో శక్తి ఉన్నది ప్రభువా. ఆ శక్తి మమ్మల్ని అందరినీ ప్రభువా రక్షిస్తుంది ప్రభువా. అయ్యా, నీ దగ్గరికి వచ్చినటువంటి వాడిని ఎలాంటి వాడినైనా కానీ నువ్వు త్రోసివేసేటటువంటి దేవుడవు కాదు ప్రభువా. అయ్యా, ఈ ప్రాంతంలో మాచర్లో నివాసం ఉంటున్నటువంటి బిడ్డలందరికీ ప్రభువా నీ సువార్తను వినిపిస్తా ఉన్నాం తండ్రి. అయ్యా, రక్షణకి సంబంధించిన పుస్తకాలు పంచి పెడతా ఉన్నాం. అనేకులు విని విశ్వసిస్తూ ఉన్నారు. అనేకులు పుస్తకాలు తీసుకొని చదువుకొని వాక్యాన్ని తెలుసుకొని విశ్వసిస్తున్నారు ప్రభువా. ఆ బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని రక్షించండి. అయ్యా, మీరు ఎప్పుడు వచ్చినా కానీ మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఇప్పుడు మాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని రక్షించి అయ్యా వారి కుటుంబాలతో ప్రభువా వారిని రక్షించి వారి కుటుంబ సమేతంగా నీ దివ్యమైనటువంటి పరలోక రాజ్యంలో నీవు వచ్చినప్పుడు చేర్చుకొని నీతో పాటు పరలోకానికి తీసుకుని వెళ్ళమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభువా. ఈ లోకంలో ఉన్నాగా ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ప్రభువా. అయ్యా, వాటిలలో ఇంకా చిక్కుకొని సాతాను బంధకాలలో ఉన్నటువంటి బిడ్డలకు కూడా విడుదల కలిగించి ప్రభువా బంధకాలు తెంపివేసి వారి కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి తొలగించి ప్రభువా వారికి ఆశీర్వాదములు, శాంతి, సమాధానము, సంతోషము దయచేయమని, అనారోగ్యంగా ఉన్న ఎడల ఎవరికైనా ఆ బిడ్డలకు కూడా మంచి సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తూ అయ్యా ఈ రక్షణ సువార్త వినినటువంటి బిడ్డలను హృదయంలో విశ్వసిస్తూ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి రక్షించి వారి కుటుంబాలలో మీరు తోడుగా ఉండి ఆశీర్వదించి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావం పొందుకొనమని సర్వాధికారం కలిగిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్య నామములో
శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపవస్తులు కూర్చున్న చోట కూర్చోక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీన ఆరాధములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవలే ఎలాను నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలించే చెట్టు వలె నుండును. అతడు చేయదంతయు సఫలమవును. దుష్టులు ఆలోచన నుండక గాలి కుదరగొట్టు పొట్టు వలె నుండును. నీతిమంతులు కాబట్టి న్యాయమూర్తంలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలవలు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడిపించును. సూపర్ సూపర్. యెహోవా నా కాపరి, నాకులేమి కలగదులే. యెహోవా నా కాపరి, నాకులేమి కలగదులే, నాకులేమి కలగదు. పచ్చిక కాల చోట్ల నన్ను పరుండజేయును, శాంతికరమైన తలముల వద్ద నన్ను నడుపును. పచ్చిక కాల చోట్ల నన్ను పరుండజేయును, శాంతికరమైన తలముల వద్ద నన్ను నడుపును. యెహోవా నా కాపరి, నాకులేమి కలగదులే. యెహోవా నా కాపరి, నాకులేమి కలగదులే, నాకులేమి కలగదులే. గాఢాంధకారపు లోయలలో సంచరించను, ఏ అపాయమునకు నేను భయపడను. గాఢాంధకారపు లోయలలో సంచరించను, ఏ అపాయమునకు నేను భయపడను. యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకులేమి కలగదులే, నాకులేమి కలగదు. హల్లెలూయా.